అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు ఒక 150 గజాల జీ+1 ఇల్లు మంచి తక్కువ బడ్జెట్‌లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. మనం రాంపల్లిలో ఉన్నాం. ఈ హౌసు మెయిన్ రోడ్‌కి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. మీరక్కడ చూడొచ్చు. మీకక్కడ కనిపించేది మెయిన్ రోడ్ అండి. అది మెయిన్ రోడ్డు. ఇది ఇల్లండి. 27/50 డైమెన్షన్‌తో వస్తుందండి. 27/50 డైమెన్షన్‌తో 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇలా వస్తుంది. ఇది ర్యాంప్. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ర్యాంప్‌కి కూడా టోటల్‌గా మార్బుల్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్‌తో ఫినిషింగ్ ఇచ్చారు. గేట్‌లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. చాలా పెద్దగా వస్తుంది పార్కింగ్. పార్కింగ్ టోటల్‌గా పీవీసీ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. వాటర్ ప్రూఫ్ ఫాల్ సీలింగ్ అన్నమాట ఇది. ఇది పార్కింగ్ యొక్క ఫ్లోరింగ్. టోటల్‌గా గ్రానైట్‌తో ఫినిషింగ్ ఇచ్చారు. ఈస్ట్ ఫేస్ కావడంతో పార్కింగ్‌లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఈశాన్య మూలలో మనకి బోర్ ఉంటుంది. ఇటువైపు చూసినట్టయితే వాటర్ సంప్ అండి ఇది. ఇది కూడా ఫుల్ సైజ్ సంప్ ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక 2 బిగ్ సైజ్ కార్లు బట్టే అంత ఉంటుందండి పార్కింగ్. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే (28.8/13.6) సైజులో వస్తుందండి. ఈ పార్కింగ్ సైజ్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సైజులో వస్తుంది పార్కింగ్ అనేది. ఇటువైపు స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ మనకి గేట్ పిల్లర్లకు కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మనకి బయట చూస్తే మీకు చాలా బాగుంటుందండి లుక్. మేబీ కెమెరా జస్టిస్ చేయకపోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇక్కడే మనకి ఇన్వర్టర్ పాయింట్ ఉంటుంది అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుందండి. ఇలా ఉంటుంది సెట్ బ్యాక్ ఏరియా. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. ఎస్ఎస్ రైలింగ్తో ఇచ్చారు. ఇక్కడ టైల్స్ మధ్యలో డిజైన్ కూడా గమనించవచ్చు. చాలా క్లాసీ డిజైన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ చూసుకున్నట్టయితే 2.8 ఫీట్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఉంటుంది. ఇది వెనకాల వైపు సెట్ బ్యాక్ ఏరియా. కింద ప్లస్ పైన కూడా 2 బిహెచ్కే ఉంటుందండి. టోటల్గా 4 బిహెచ్కే హౌస్ అనమాట. ఇది మెయిన్ డోర్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఇంటర్నెట్ అయితే ఇది హాల్ అండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. ఇది పూజ గదండి. ఇది పూజ ఏరియా. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. కింద మనం రెంటల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. మెయిన్ రోడ్కి దగ్గర ఉండడం వల్ల ఇమీడియట్గా రెంటల్ ఇన్కమ్ కూడా మీకు వస్తుంది. టోటల్గా ఎల్ షేప్లో కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇలా ఉంటుంది కిచెన్. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ లో రూఫ్ ఉంటుందండి. అండ్ 2 బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి.
ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి, వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10x14 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఈవెన్ ఈ వాష్రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్తో రావడం జరుగుతుంది. ఇది కింద ఇచ్చిన పోర్షన్ అండి. ఇది 2 BHK పోర్షన్. ఈజీగా ఒక 2 కార్లు పట్టేంత పార్కింగ్తో పాటు ఒక 2 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కూడా టోటల్గా PVC ఫాల్ సీలింగ్తో ఫినిషింగ్ అవ్వడం జరిగింది. ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. అక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అలా ఉంటుందండి వాష్ ఏరియా. ఇది టేక్ మెయిన్ డోర్ అండి. ఇక్కడ కూడా మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వస్తుందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 10x21.7 సైజులో హాల్ ఉంటుందండి. ఈవెన్ హాల్లో నుండి కూడా నార్త్ వైపు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ ఇది ఆర్చ్ డిజైన్. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 7.3x14 సైజులో డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది. ఇటువైపు వాష్ ఏరియా అండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ ఉంటుంది. అండ్ కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది. ఇక్కడ లో రూఫ్ కూడా ఉంటుందండి. చుట్టూ ఇల్లే ఉంటాయండి. మెయిన్ రోడ్డుకి జస్ట్ 200 మీటర్స్ అంటే అంతే, అతి సమీపంలో ఉంటుంది. ఆ హోర్డింగ్స్ ఉన్నాయి కండి, అక్కడ పెట్రోల్ బంక్ కూడా చూడొచ్చు మీరు. ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది ఉంటుంది. ఇది పూజ ఏరియా అండి. ఎల్ షేప్లో కిచెన్ ఇవ్వడం జరిగింది. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి కిచెన్లో కూడా. ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 13x10.5 సైజులో వస్తుందండి. 10.7x13 ఫీట్ వైడ్లో ఉంటుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇలా వస్తుందండి. చాలా మంచి డీసెంట్ సైజులో వస్తుందండి వాష్రూమ్ కూడా. వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 5x5.9 సైజులో వస్తుందండి. అంటే 5x6 సైజులో వాష్రూమ్ ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి వాష్రూమ్ కూడా. ఇక్కడ వాల్ పైన ఇచ్చిన స్టెన్సిల్స్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది
అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10/14 సైజ్లో వస్తుందండి. 13.10/10.1 సైజ్లో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఇలా ఉంటుంది. సిక్స్ 6.5/5 సైజ్లో వస్తుందండి. 4.10/6.5 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ సైజ్ అండి అది. ఈస్ట్ ఫేసింగ్ 150 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. 27/50 డైమెన్షన్తో వస్తుంది. దాదాపు 2700 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. బిల్డప్ ఏరియా 2700 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కింద 2 BHK ఉంటుందండి, పైన 2 BHK ఉంటుంది. టోటల్గా 4 BHK G+1 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. రాంపల్లి విలేజ్లో మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 1,18,00,000గా చెప్తున్నారండి. 1,18 lakhsగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఆన్ టేబుల్ కూర్చుంటే మాట్లాడతారు, తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాల కోసం కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.